హైదరాబాద్ జీడిమెట్లలో బుధవారం రాత్రి త్రుటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిపోయింది. తమిళనాడుకు చెందిన కెమికల్ ట్యాంకర్ జీడిమెట్ల స్టేషన్ వద్ద ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీస్ వెహికల్ నుజ్జునుజ్జైంది. ట్యాంకర్ డ్రైవర్ తప్పతాగి నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. అయితే ప్రమాదానికి క్షణాల ముందు వరకు అదే వాహనంలో పోలీసులు పెట్రోలింగ్ చేశారు. డ్యూటీ సమయం అయిపోవడంతో వాహనం దిగి స్టేషన్ లోపలికి వెళ్తుండగా ట్యాంకర్ ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ శరవణ్ను అదుపులోకి తీసుకున్నారు. మేము పైన ఉన్నాము. సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. కిందికి వచ్చి చూసేసరికి లారీ ఉన్న సుమో యాక్సిడెంట్ అయి ఉంది. లక్కీగా ఏమైందంటే సుమోలో ఎవరు లేరు కాబట్టి ఎవరికైతే ఏం ఇంజురీస్ జరగలేదు. సుమో లారీ డ్రైవర్ కూడా ఏం ఇంజురీస్ లేవు. అతను తాగేస్తున్నాడు. పోలీసు వాళ్ళు పిలిచి స్పీడ్ పెట్టమంటే పెట్టేశాము, అంతే అండి. సుమో పోలీసు వాళ్ళే అండి. పోలీసు వాళ్ళ సుమో వాళ్ళు అప్పుడే డ్యూటీ రిలీవ్ అయ్యి లోపలికి వెళ్ళారు. పోలీసు వాళ్ళు వేరే ఎస్ఐ గారు నైట్ డ్యూటీ ఎస్ఐ గారి కోసం వెయిట్ చేస్తుంది సుమో బయట. ఆయన వచ్చేలోపే ఇంకో 2 minutes అయితే ఆయన కూడా వచ్చారు, రామకృష్ణ సారు. ఆయన రాకముందే లక్కీగా జరిగిపోయింది.